వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కనక మహాలక్ష్మికి కవల పిల్లలు పుడతారు కదా, ఒక బాబు ఒక పాప. పాప సహస్ర దగ్గరికి చేరడంతో బాబుని మాత్రం విహారికి ఇవ్వాలనుకుంటుంది. ఇంతలో అంబిక మాటలు విన్న లక్ష్మి బాబుని ఎలాగైనా కాపాడుకోవాలని నిర్ణయానికి వస్తుంది. ఇక బామ్మగారు అలాగే తన మనవరాలు ఎలా ఉందని విహారి తెలుసుకోవడం కోసం లక్ష్మి ఉన్న రూమ్కి వస్తారు. ఇక లక్ష్మి వెనక నుండి ఉండడంతో ఇక బామ్మగారితో మాట్లాడుతూ ఉంటారు. బాబుని ఎత్తుకొని తన మెడలో ఉన్న పులిగోరు చైను వేసి, బామ్మగారు, మీ మనవరాలు నన్ను కాపాడింది. మీకు ఎప్పుడు ఏది అవసరమైనా ఖచ్చితంగా నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడి నుండి ఇక బాబుని చూస్తూ లక్ష్మిని కూడా గమనిస్తూ వెళ్ళిపోతారు విహారీ. విహారీ వెళ్ళిపోగానే లక్ష్మికి చాలా సంతోషం అనిపిస్తుంది. మీ నాన్న నీకు ఈ పొలిగోరి పత్రం ఇచ్చారు, దేవుడి బొట్టు పెట్టాడు. నిజంగా నువ్వు సూర్యవంశానికి వారసుడివి. నువ్వు కలకాలం సంతోషంగా ఉండాలి. విహారీ గారు, మీది ఎంత మంచి మనసు అన్నది నాకు తెలుసు. కానీ కొన్ని రోజులు మీ వారసుని నేను కాపాడుతాను అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్ష్మి. ఇక డాక్టర్స్ అంటారు, ఇద్దరు చాలా అంటే చాలా చక్కగా డెలివరీస్ అయ్యాయి, అంటే నార్మల్ డెలివరీస్ అయ్యాయి. ఇక పద్మాక్షి గారు, మీరు ఈరోజే డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పి ఇటు సహస్ర విషయంలో డాక్టర్స్ చెప్తారు. అటు లక్ష్మికి కూడా డాక్టర్ అంటారు, చూడమ్మా, వచ్చినప్పుడు చాలా అంటే చాలా సివియర్గా ఉంది నీ ప్రాబ్లం. కానీ నీకు పుట్టిన ఈ బాబు మహిమో ఏమో కానీ వెంటనే కోలుకున్నావు. ఈరోజు డిశ్చార్జ్ అవ్వచ్చు. అలాగే మీకు మనీని అదే కుటుంబం, అదే మీరు తెలిసిన ఆ విహారీ గారి కుటుంబమే ఇచ్చారు అనగానే ఇక బామ్మగారు చాలా సంతోషపడతారు. ఇక డిశ్చార్జ్ అయ్యి ఇటువైపు లక్ష్మి బయటికి రావాలని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి బయటికి రాగానే పద్మాక్షి తన్ని చూస్తుంది. ఒసే లక్ష్మి, ఇక్కడే ఉన్నావా? ఖచ్చితంగా నీ కూతురే నేను తీసుకున్నాను అనుకుంటున్నాను. నువ్వు ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా నా కూతురు విషయంలో నోరు జారేస్తానేమో. నిన్ను ఈ హాస్పిటల్లోనే అంతం చేసి ప్రశాంతంగా నా ఇంటికి చేరుకుంటాను అని చెప్పి ఇక పద్మాక్షి రౌడీలని హాస్పిటల్ చుట్టూ కాపలా పెడుతుంది. లక్ష్మి ఎప్పుడు వస్తే అప్పుడు చంపేయమని చెప్పడంతో ఇక రౌడీలందరూ లక్ష్మి కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక లక్ష్మి బామ్మ ఇద్దరూ ఇక బాబుని తీసుకొని హాస్పిటల్ నుండి బయటికి వస్తూ ఉంటారు. పాపం లక్ష్మి చుట్టూ చూస్తూ ఉంటే కొంతమంది రౌడీలు లక్ష్మిని గమనిస్తూ ఉంటారు. ఇక అదిగోరా ఆ అమ్మాయే లక్ష్మి, పదండి దాన్ని చంపేస్తే మన అకౌంట్లో డబ్బులు వస్తాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మికి అర్థమవుతుంది, బామ్మ బామ్మ హిట్రా అనగానే, ఎవరమ్మా వాళ్ళు, నిన్ను వెంబడిస్తున్నారు అనగానే, బామ్మ బాబుని తీసుకుని ఈ మూల దాక్కోండి, వాళ్ళని నేను డైవర్ట్ చేస్తాను అని చెప్పి పాపం లక్ష్మి అప్పుడే డెలివరీ అయ్యి చాలా అంటే చాలా నీరసంగా ఉంటుంది. కానీ పద్మాక్షి విషపు కూరలు కనీసం ఒక ఆడపిల్ల అన్నది కూడా తన మనసుకి అనిపించకుండా తన కూతురు ఆ పరిస్థితిలో ఉన్నా తన వల్లే ఉన్న పద్మాక్షి విషయంలో విషం కక్కుతూ ఇక లక్ష్మిని చంపేయాలనే నిర్ణయంతో పచ్చి బాలంతైన లక్ష్మి పరుగులు పెడుతూ ఉంటుంది రోడ్డు వెంట. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక ఆడపిల్లకి దేవుడు ఇలాంటి శిక్షలు కూడా వేస్తారా, మనుషులు కూడా ఇలా వేస్తారా అనిపిస్తుంది. రౌడీలు తనని వెంబడిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇక పద్మాక్షికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సహస్ర, మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. పాప చాలా అందంగా ఉంది. మనం ముందు హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిపోదాము. డాక్టర్ ఇక ఏ ప్రాబ్లం లేదన్నారు కదా. విహారీ ఏంటి కనిపించట్లేదు వదినా అనగానే, విహారీ బయట ఎక్కడో ఉండుంటాడు అనగానే, చూడు యమునమ్మ, ఇప్పుడు చెప్తున్నాను, మొన్నటిదాకా ఏంటిలే అని వదిలేశాను. ఇప్పుడు ఒక పాపకి తండ్రి అయ్యాడు. సహస్ర విషయంలో అజాగ్రత్త తీసుకుంటే నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి. ఇటు పండు అలాగే చారుకేశ పద్మాక్షి మాటలకి బాధపడినా, అవును ఇప్పుడు తన పరిస్థితి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక పద్మాక్షి సహస్రని పాపని తీసుకొని ఇక ఇంటికి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోతారు. విహారీ రోడ్డుపై నడుచుకుంటూ వస్తారు. లక్ష్మి, నన్ను కాపాడి ఎక్కడికి వెళ్ళిపోయావు లక్ష్మి అని పాపం
మనసులో బాధపడుతూ వస్తూ ఉంటారు రోడ్డుపై నడుచుకుంటూ. ఇటువైపు లక్ష్మికి రౌడీలు వెంబడిస్తూ ఉంటారు. లక్ష్మీ పాపం మొత్తం వాళ్ళకి కన్ఫ్యూజ్ చేస్తూ పరిగెత్తి పరిగెత్తి దాక్కుంటూ ఇక ఆగుకుంటూ వాళ్ళని తప్పించుకొని వస్తూ ఉంటుంది. ఇటువైపు బామ్మ, ఈ సిరి, ఈ మనవరాలు, నా మనవరాలికి ఈ ఇబ్బంది ఏంటో, తను ఎక్కడి నుండి వచ్చింది ఏంటి అన్నది పక్కన పెట్టినా పండంటి బాబుని కనింది. ప్రశాంతంగా ఉంటాను అనుకుంటే రౌడీలు దాన్ని వెంబడిస్తున్నారు. అసలు ఏమైందో అని చెప్పి పాపం బాబుని చూస్తూ అలాగే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక సిరి వాళ్ళ బామ్మగారు. బాబు పాపం ఒళ్ళోనే ఉంటారు. కరెక్ట్గా విహారీ అటువైపు నుండి వస్తూ బాబు ఏడుపుని వింటారు. పరుగు పరుగున వస్తూ ఉండగానే బామ్మగారు కనిపిస్తుంది. ఇక బామ్మ బామ్మ అని చెప్పి ఎంత లేచినా బామ్మ లెగవదు. బామ్మ చనిపోతుంది. బాబుని అలా తన ఒడిలో పెట్టుకొని ఒక్కసారిగా పాపం విహారీ షాక్ అవుతారు. బామ్మగారు, మీ మనవరాలేరి, ఈ బాబు ఏంటి అని చెప్పి బాబు ఏడుస్తూ ఉంటే పాపం విహారీ ఆ బాబుని పట్టుకొని మనవరాలు ఎక్కడా అని చెప్పి చుట్టూ చూస్తూ అంతా వెతుకుతూ ఉంటారు. ఎక్కడా కనిపించడు. ఏదో జరిగింది, నన్ను కాపాడిన వీళ్ళ మనవరాల్ని రౌడీలు ఏదైనా చేశారా అని చెప్పి బాబుని ఎత్తుకుని చుట్టూ చూస్తూ ఉంటారు. ఇంతలో అటువైపుగా పండు చారుకేశ వస్తారు. అల్లుడు, నువ్వేంటి ఇక్కడున్నావు అనగానే జరిగిందంతా చెప్తారు. అవునా అల్లుడు, బామ్మగారు చనిపోయారా? తన మనవరాలు కనిపించడం లేదా? బాబు పాపం మేము వెతుకుతాంలే అల్లుడు అని చెప్పి చారుకేశ పండు చుట్టుపక్కల ఎక్కడ వెతికినా లక్ష్మి కనిపించదు. అల్లుడు, నిన్ను కాపాడినా పాపం వీళ్ళ మనవరాల్ని ఎవరైనా ఏదైనా చేశారేమో. పాపం బామ్మగారు కూడా చనిపోయారు. పాపం తనకి పుట్టిన ఈ బాబు అనాథైపోయాడు అనగానే, అవును మామయ్య, నా వల్ల పాపం వాళ్ళ మనవరాలు ఎక్కడ ఉందో, తనకు పుట్టిన ఆ బాబు అని తను వేసిన పులిగోరు చైన్ని చూస్తూ పాపం బాధపడుతూ, ఎందుకో దేవుడు ఇలా చేస్తాడు అనగానే, అయ్యగారు, ఆ పెద్దావిడ కార్యక్రమాలన్నీ మేము చేస్తాము, మీ గురించి వెతుకుతాడు, బాబు పాలు కోసం పాపం ఏడుస్తున్నారు, ఇంటికి తీసుకువెళ్దాము అని అంటారు పండు. ఇక చారుకేశ, అవునల్లుడు, మేము చూసుకుంటాము, నువ్వు జాగ్రత్తగా బాబుని ఇంటికి తీసుకువెళ్ళు అని అంటారు చారుకేశ. పాపం విహారికి ఎవరో తన మనవరాలు నా కోసం ఏం జరిగిందో, ఇప్పుడు తనకి ఒకే ఒక్క అండైనా బామ్మగారు కూడా చనిపోయారు, తన్ని వెతకడం ఎలా వెతకాలి? ఆఖరికి దేవుడెందుకు కొన్ని కథల్ని ఇలాగే తిప్పుతాడు? ఈ బాబుని చూడగానే ఎందుకో లక్ష్మిలా అనిపించాడు. నా లక్ష్మి ఉన్నా ఇలాగే ఉంటుంది కదా అనిపించింది. కానీ ఇప్పుడు వీళ్ళమ్మని నా వల్లే దూరం చేసుకున్నానా? ఎందుకు స్వామి, ఎందుకు అని చెప్పి బాబుని ఇక కారులో ఎక్కించుకొని ఇంటికి బయలుదేరుతారు విహారీ. ఇది ఇలా ఉండగా ఇక లక్ష్మి రౌడీల నుండి తప్పించుకొని బామ్మ ఉన్న ప్లేస్కి చేరుకుంటుంది. ఇక అక్కడికి రాగానే బామ్మ ఎవరు ఉండరు. బామ్మ బామ్మ అని చెప్పి ఒకవేళ బామ్మ బాబుని తీసుకుని ఇంటికి చేరుకుంటుందా అని చెప్పి పాపం బామ్మ ఉన్న తన ఇంటికి వెళ్తుంది. ఇక అక్కడ అన్ని కార్యక్రమాలు పూర్తయి బామ్మ ఫోటోకి ఇక దండ వేసి ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ అమ్మా సిరి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. బామ్మకేమైందని అడుగుతూ ఉంటుంది లక్ష్మి. అమ్మా, బామ్మ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. అవునమ్మా, నీకు 7వ నెలలో డెలివరీ అయ్యింది కదా, ఇంతకీ నీకెవరు పుట్టారు అనగానే నా బాబు బామ్మకిచ్చాను అని చెప్పి అంతా వెతుకుతూ పాపం రోదిస్తూ ఉంటుంది. బామ్మ, నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది, నా బాబు ఎక్కడున్నాడు అని చెప్పి పాపం లక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ కుప్పకూలుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా సహస్రని ఇంటికి తీసుకుని వస్తారు. ఇక వసుధ తనకి హారతిస్తుంది. పాపని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక పాపని ఇంట్లో అడుగు పెట్టడంతో విహారీ అనగానే, చూసావా యమునా వదిన, విహారీ కనక మహాలక్ష్మి లాంటి తన పేరు అనవసరంగా ఎత్తాను, మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టిందని తెలిసినా వాడు మాత్రం మారేటట్టు లేడు. సహస్ర పదవే అని చెప్పి పాపని తీసుకుని పైకి వెళ్తూ ఉంటారు. కరెక్ట్గా విహారీ కారు ఆగుతుంది. విహారీ వచ్చినట్టున్నారు,
అని చెప్పి యమున అంటూ ఉండగానే, వదిన విహారీ విషయంలో మీరే చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు సహస్రకి బాబు కూడా పుట్టాడు అని చెప్పి అంటూ ఉంటుంది వసుధ. అంబిక అంటుంది, ఆవిడ చెప్పేటట్టయితే వాడెందుకు అలా తయారవుతాడు? ఆ లక్ష్మి కోసం ఏడుస్తూ రోడ్లపై తిరుగుతూ గాయాలు చేస్తూ మనల్ని బాధ పెడుతున్నాడు. చూడు వదిన, ఇకపై విహారీ అలా ఉండకూడదు అని అంటుంది అంబిక. ఇక కరెక్ట్గా విహారీ బాబుని తీసుకుని కారులో నుండి కిందికి వచ్చి అమ్మా అని అంటారు. ఇక అందరూ గుమ్మం దగ్గరికి వస్తారు. ఇంతలో బాబు ఏడుపు వినిపిస్తూ ఉండగానే, అమ్మా ఏంటి ఏడుపు వినిపిస్తుంది? పాపేమీ ఏడవటం లేదు కదా అనగానే, నర్సుకి నేను అన్నీ చెప్పాను, పాపకి పట్టుడు పాలు పట్టమని ఆ పాల పేరు కూడా రాశారు. నువ్వేమో పాలిస్తున్నట్టు నటించు, అప్పుడు ఎవరికీ రాదు. పాప ఏడవట్లేదు కదే అని అంటుంది. ఇక పద్మాక్షి, లేదమ్మా చూడు ఏడుపు వినిపిస్తుంది అనగానే, అవునే కిందికి వెళ్తానుండు అని చెప్పి కిందికి వస్తుంది పద్మాక్షి. ఇక విహారీ చేతిలో ఒక చిన్న బాబు కనిపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి వీడి చేతిలో బాబు? విహారీ ఏంటి అనగానే, అమ్మా నేను లోపలికి వస్తాను, అలాగే వసుధ అత్తయ్య హారతి ఇవ్వండి అనగానే, ఇక వసుధ బాబుకు కూడా హారతిస్తుంది. యమున అడుగుతుంది, విహారీ ఆ అబ్బాయా ఆ అమ్మాయా అనగానే, అమ్మా జరిగిందంతా చెప్తాను, ముందు ఈ బాబుకి పాలు పట్టమ్మా, ఇప్పుడే పుట్టిన ఈ బాబు పాల కోసం ఏడుస్తున్నాడు అనగానే, విహారీ ఎవరా బాబు అని అంటుంది పద్మాక్షి. ఇక లక్ష్మి వచ్చిందేమో, లక్ష్మి ఒకల కనిందేమోనో టెన్షన్ పడుతూ ఉంటుంది సహస్ర. పాపని తీసుకుని తను కిందికి వస్తూ ఉంటుంది. అత్తయ్య అన్ని తర్వాత చెప్తాను, అమ్మా ఆ బాబు ఇక్కడే మనతోనే నా వారసుడిగా ఉంటాడు అనగానే, విహారీ అని అంటుంది పద్మాక్షి. ఇక అంబికకి ఇదేం ట్విస్టు, ఈ విహారీ బాబుని తీసుకురావడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇటువైపు లక్ష్మి బాబు కోసం గాలిస్తూ ఉంటుంది. విహారీ చెంతకి లక్ష్మి కొడుకు చేరుతాడు. లక్ష్మి ఇంటికి మరి విహారీ ఎప్పుడు వెళ్ళబోతున్నాడు? లక్ష్మినే మరోసారి తన మెట్టింటికి విహార్ని చేరబోతుందా? ఇద్దరి పిల్లలు ఇక లక్ష్మి అనుకున్నా అనుకోకపోయినా విహారీ ఇంటికి చేరుకున్నారు. తన కన్న బిడ్డలైన కమల పిల్లలు. మరి లక్ష్మి కూడా వచ్చేస్తుందా? మరి లక్ష్మికి తన కన్న బిడ్డలే అని తెలియబోతుందా అన్నది రాబోయే రివ్యూలో రాబోతుంది. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా నా రివ్యూ అనేది హానెస్ట్గా అలాగే రేపు వచ్చే విధంగా వస్తుంది కాబట్టి ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాను. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.